అనుదిన నిత్యజీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మన మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ద్వారా నూతన స్వభావమును ధరించుకొని నూతన నిబంధనకు వారసులమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అని నూతన నిబంధనలో ప్రభువు చెప్పిన ప్రకారము మనుషులందరి ఎడల జాలిగల మనసును, దయాళుత్వమును, దీర్ఘశాంతమును, వినయమును, సాత్వికమును కలిగి జీవించబద్ధులమై ఉన్నాము. ఆమేన్. వీటిని ధరించుకున్నప్పుడే మనము దేవునికి ప్రియులముగాను ఆయన దృష్టికి పరిశుద్ధముగాను ఉంటూ ఆయన చేత ఏర్పరచబడిన వారమే ప్రత్యేకపరచబడి ఆయన మహిమ కొరకు ఈ లోకంలో జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని వేడుకుందాము. ప్రభువా, మమ్ములను మీ సొత్తుగా ఏర్పరచుకున్నందుకు మీకు వందనములు. మేము ఎల్లప్పుడూ మీకు ప్రియులుగా ఉండినట్లు మా పొరుగువారి ఎడల జాలి కలిగిన మనస్సు కలిగి జీవించినట్లు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.